తర్వాత ఇంకేమంటాడు ఇందులో, సృష్టికి ఎవరు ముఖ్యమైన వాడు, సూర్యుడు అంతే కదా. సూర్యకాంతి ఉంటేనే మనమంతా నిద్ర లేస్తాం. సూర్యకాంతి లేకపోతే సృష్టి ఏంటి, సృష్టి లేదు. అంటే భూమి మీద ఏది కూడా బతకదు. చెట్టు బతికినా, ఒక జీవం బతికినా ఈశ్వరుడే, సూర్యుడే. అంటే ఆ సూర్యుడి కిరణాలు వస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే వస్తుందో జాగృత విహంగ తతువులే అంటే ఏంటి, వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల త్వనముల సరగతి జగతికి శ్రీకారం కాగా విశ్వకార్యమునికి ఇది భాష్యముగా అంటాడు. అంటే ఏంటి, ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో అప్పుడు విశ్వం యొక్క సృష్టి కూడా ప్రాసెస్ అయి ఉంటుంది. అంటే ఏంటి, ఆకాశం మీద పక్షులు ఎగురుతాయి, కిలకిల రావాలు, మనం నిద్రలేస్తాము. అంటే విశ్వం అంతా కూడా జాగృత అవస్థలోకి వస్తుంది అంటాడు. అంటే ఏంటి, ఎన్ని అవస్థలు ఉన్నాయి మనకి, జాగృత అవస్థ, జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్మ అని 3 అంటాడు. అంటే ఏంటి, అంతకుముందు ఎట్లా ఉన్నాం, మనం నిద్రపోతున్నట్టు ఉన్నాము, కలలు కంటూ ఉన్నాం, ఆలోచనలు చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సూర్యుడు వచ్చేసేసి తన కిరణాలను ఫటఫట పంపించేశాడో మనం అందరం పక్షులేనా, చెట్లేనా, చామలేనా, మనమేనా అంతా లేచి అసలు విశ్వం అనేది ఒక రచనలాగా రూపొందించుకోవడం జరుగుతుంది. అంటే దానికి కారణం ఏంటి, తూర్పును ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు, అది కూడా రచనే అంతే కదా. ఆ మహానుభావుడు ఎవరు, విరచించితని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతను. అంటే ఏంటి, విరచనైతే అంటే ఈ సృష్టి కార్యాన్ని నేను రచించాను, అంటే సృష్టిని వ్యక్తం చేశాను, అది మీకు పాట రూపంలో వినిపిస్తున్నాను అంటాడు. అంటే అర్థం ఏంటి, ఇదంతా సృష్టి అంతా కూడా భావంతో వ్యక్తమైంది. ఎట్లా వ్యక్తం చేస్తున్నాడు, మనకు అర్థం కావాలని ఒక రచనలాగా, ఒక పాటలాగా చెప్తున్నాడు. అంటే సృష్టి అంతా చెప్పాలంటే ఒక రచన, ఆ పరమాత్మ తత్వం యొక్క రచనే సృష్టి. మరి మనం ఎలా ఉండాలి ఆ సృష్టిలో, మనం కూడా హాయిగా మనం కూడా పరమాత్మ తత్వ సృష్టిలో భాగమని ఆనందంగా ఉండాలి అన్నట్టు అంటాడనమాట. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు చూడండి, చాలా నాకు నచ్చింది. జనించు ప్రతి శిశు గళమున్న పలికెను జీవననాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్యానం. జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం, అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరచించితిని అంటాడు. ఇక్కడ వండర్ఫుల్ ఏంటి, ఇప్పుడేంటి, బిడ్డ పుట్టబోయే ముందర ఏంటి, పొట్టలో ఉన్నప్పుడు ఎవరు రక్షిస్తున్నారు పొట్టని అంటే ఆయన ఊహించారు, మనం ఊహించాము, మొత్తం మీద సృష్టి వ్యక్తమైంది. మరి ఆ సృష్టి వ్యక్తమైంది అంటే అదేంటది, అచేతనం అంతే కదా, దానికేం చేతనం లేదు. అంటే ఇట్లా పడుకోనుంది. కాకపోతే ఏం చెప్తున్నారు, జీవుల్లో 4 రకాలు ఉన్నాయి. అంటే జంతువులు, ఆ తర్వాత పక్షులు, ఇవన్నీ కూడా. మనకి వెన్నెమ్మకు ఉంది కాబట్టి మనకు ఆలోచన ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ఎంత వండర్ఫుల్ అంటే, పొట్టలో ఉన్నప్పుడు ప్రహ్లాదుడు విన్నాడు అని కొన్ని వేల సంవత్సరాల నాడు రాశారు. అంటే ఏంటి, పొట్టలో ఇలా పడుకొని ఉన్నట్టు ఉంటుంది కదా, పడుకోనట్టు నిలువుగా ఉన్నట్టు ఉంటుంది కదా, అప్పుడు విషయం అర్థం అవుతుందన్నమాట. అది